నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. అందశ్రీ గారి మరణం పట్ల వారి యొక్క ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నివాళులు అర్పించారు. ఆయన ఒక రచయిత, ఒక కవి, తెలంగాణ ఉద్యమకారుడు. సాయి చంద్ లాగానే ఆయన కూడా. ఏం చెప్తారు? ఒకటండి, తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి సాయి చంద్ గారితో కూడా అనుబంధం ఉన్న సంగతి, ఎన్నో ధూమ్ధామ్ వేడుకలు పంచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నిజంగా చాలా బాధాకరం. కళాకారులకి 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ప్రజల సమస్యలు కావచ్చు, లేదు ప్రకృతి నుంచి నేర్చుకున్నది కావచ్చు, వాళ్ళ జీవితాల్లో పడ్డ కష్ట నష్ట సుఖ బాధను, వాళ్ళ కష్టాలనే కాదు ఇతరుల కష్టాలను సైతం కలం రూపంలో గలం రూపంలో ప్రజలకు వ్యక్తపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అందులో అందశ్రీ గారు కూడా ప్రముఖులు అన్న సంగతి తెలిసిందే. మన రాష్ట్ర గీతం చూసుకున్నా కూడా మాయమైపోతున్నాడం మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు, ఇటువంటి పాటలు చూసుకున్నా. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అంటే మనిషి జీవన విధానంలో జరిగే సహజమైన అనేక అంశాలని ముందు ప్రజల దృష్టికి తీసుకెళ్లడము, వాళ్ళను ఆ మాటలతో పాటలతో ఇన్స్పైర్ చేయడము. అంతెందుకు తెలంగాణ ఉద్యమ సందర్భంగా నదుల మీద పాట కావచ్చు, ఇలా అనేక సందర్భాల్లో ప్రజా జీవితంలో గడిపిన ప్రతి ఒక్క కళాకారులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి జరగవు కదా. కాబట్టి ఇటువంటి అకాల మరణం చెందడం అనేది బాధాకరం. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అది చెప్పడం వరకు ఓకే, ఎందుకంటే మేము కూడా కుటుంబంలో ఫేస్ చేసాం కాబట్టి అది చాలా కష్టం. చెప్పడం అందరం ధైర్యం చెప్తారు, కానీ అది అనుభవించేది బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ధైర్యం తెచ్చుకోవాల్సింది కూడా తనే కాబట్టి తనకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తి. సమాజం కోసము, అలాగే వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కోసము రచయితలు పాటలు పాడతారు. కానీ వాళ్ళు జరిగిపోయిన తర్వాత ఆ కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉంటుంది, అలాగే ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఎలాంటి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది? ఒకటండి, కళాకారులు బతికున్నప్పుడైనా కొన్ని సందర్భాల్లో ఇటువంటి అనుకోని సందర్భాలు కలిగినప్పుడైనా వాళ్ళను సమాజంలో గొప్పగా గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అదొక సామాజిక బాధ్యతగా ఫీల్ కావాలి. ఎందుకంటే అది ఏ ప్రభుత్వాలైనా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తంలో వాళ్ళ కుటుంబంతో గడిపే సమయం కంటే ప్రజలతోటి, ప్రజా సమస్యల మీద, ప్రజా వేదికల మీద గడిపేదే అది నిస్వార్థంగా. నిజంగా స్వార్థంగా ఆలోచిస్తే కళాకారుల కుటుంబాలు ఈరోజు ఇలా ఉండవు. కాబట్టి ఎటువంటి ప్రభుత్వాలైనా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, వాళ్ళు బ్రతికున్నప్పుడైనా గుర్తింపు అదే స్థాయిలో ఇవ్వాలి, తదనంతరమైన గుర్తింపు చాలా గొప్పగా ఇవ్వాలి. ఇంకా ఆ కుటుంబాలను కూడా ఆదరించాలని. ఎందుకంటే అదే కుటుంబం నుంచి వచ్చిన మేము ఎన్నో చూసుంటాం, ఫేస్ చేసి ఉంటాము. సరే, ప్రజల నుంచి మనిషి ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళ పాట బతికున్నంత వరకు కూడా అదే స్థాయిలో ఆదరణ ఉంటుంది. కానీ ఆదరణ మాత్రమే సరిపోదు కదా, కుటుంబాలు బతకాలి, పిల్లలు తరాలు, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళ దారిలో నడిచే క్రమంలో కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. దీన్ని సమాజంలో ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం కూడా రావాలి. దానికి సమాజం కోసము ఎంతోమంది రచయితలు, అలాగే కవులు కూడా వాళ్ళ యొక్క టాలెంట్ను బయట తీసి కూడా ప్రదర్శిస్తారు. కానీ అలాంటి వారు చనిపోయినప్పుడు కుటుంబంలో వారి యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అలాగే సమాజం కూడా ఒక రకమైన గౌరవాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా అందశ్రీ తెలంగాణ సమాజంలో ఆయన ఎంతో సేవ చేశారు. ఉద్యమకారుడిగా, రచయితగా, కవిగా తన యొక్క అద్భుతమైన ప్రదర్శన కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం ఆ కుటుంబానికి మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే సాయి చంద్ చనిపోయినప్పుడు మేమెంత మనోవేదన పడ్డామో తెలుసు. నోటితో చెప్పినంత ఈజీ కాదు వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వడం. కానీ ఈ గుండె ధైర్యం తెచ్చుకొని వాళ్ళ కుటుంబం కూడా ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను కూడా రజనీ సాయి చంద్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.